పైథన్లో ఒకేసారి చాలా పనులు చేయాలంటే ఎలా? అక్కడే మనకు మల్టీథ్రెడింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. పైథన్లో దీనికి 2 దారులున్నాయి. ఒకటి పాతది, కొంచెం రిస్క్తో కూడుకున్నది, ఇంకొకటి కొత్తది, చాలా సేఫ్ అయినది. సో ఈరోజు మనం థ్రెడ్ వర్సెస్ థ్రెడింగ్ ఈ 2 మాడ్యూల్స్ కథేంటో చూద్దాం. అసలు ఏది వాడాలి, ఎందుకు వాడాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ముందుగా మన అసలు ఈ కాన్కరెన్సీ అనే కాన్సెప్ట్ ఎందుకు అవసరమో చూద్దాం. ఆ తర్వాత థ్రెడ్ మాడ్యూల్తో ఉన్న రిస్క్ ఏంతో తెలుసుకుందాం. తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తూ వచ్చిన సేఫ్ థ్రెడింగ్ మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా ఈ రెండింటిని పక్కపక్కన పెట్టి చూసి ఏది బెటరో తేల్చేద్దాం. రైట్, ఫస్ట్ సెక్షన్ కాన్కరెన్సీ అవసరం. అసలు మన ప్రోగ్రామ్స్లో ఈ టెక్నిక్ వాడితే అవి ఎంత ఫాస్ట్గా ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తాయో చూద్దాం పదండి. ఒక చిన్న ప్రశ్న. ఒకే ప్రోగ్రామ్ ఒకేసారి ఒక పక్క ఫైల్ డౌన్లోడ్ చేస్తూ ఇంకో పక్క యూజర్ ఇంటర్ఫేస్ను రన్ చేస్తూ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో డేటాను ప్రాసెస్ చేయగలగడం ఎలా సాధ్యం? ఎప్పుడైనా అనిపించింగా? ఈ మ్యాజిక్ వెనుక ఉన్న టెక్నాలజీయే మల్టీథ్రెడింగ్. సో సింపుల్గా చెప్పాలంటే మల్టీథ్రెడింగ్ అనేది ఒక టెక్నిక్ అన్నమాట. దీనిలో ఏంటంటే ఒక పెద్ద పనిని చిన్న చిన్న పనులుగా అంటే థ్రెడ్స్గా విడగొట్టి వాటన్నిటినీ ఒకేసారి నడిపిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అద్భుతంగా పెరుగుతుంది, మన సిస్టమ్ రీసోర్సెస్ కూడా చాలా ఎఫిషియెంట్గా వాడబడతాయి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ అండర్ థ్రెడ్ మాడ్యూల్. ఇది కొంచెం డేంజరస్ వ్యవహారం. పైథాన్ మొదలైన కొత్తలో మల్టీథ్రెడింగ్ కోసం ఒక టూల్ ఉండేది. పవర్ఫుల్లే, కాదనట్లేదు, కానీ దాన్ని వాడటమంటే అచ్చంగా కత్తిమీద సాము లాంటిదే. అదే ఈ అండర్ థ్రెడ్ మాడ్యూల్. పదండి, ఎందుకిది అంత రిస్కీ అంటున్నారో కొంచెం లోతుగా చూద్దాం. థ్రెడ్ అంటే పైథాన్లో థ్రెడ్డింగ్ కోసం ఉన్న బేసిక్ ఫండమెంటల్ టూల్ అనుకోవచ్చు. ఇది చాలా లో లెవెల్, అంటే మన చేతికి ఫుల్ కంట్రోల్ ఇస్తుంది. కానీ కంట్రోల్తో పాటు బాధ్యత కూడా మనదే. లాక్స్ మేనేజ్ చేయడం, ఎర్రర్స్ హ్యాండిల్ చేయడం అన్నీ మనమే చూసుకోవాలి. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా ప్రోగ్రామ్ క్రాష్ అవ్వచ్చు, లేదా అంతకన్నా దారుణంగా డేటా కరప్ట్ అయిపోవచ్చు. ఏ థ్రెడ్ ఫీచర్స్ చూస్తేనే మనకు దాని లిమిటేషన్స్ అర్థమైపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఒక లో లెవెల్ ఏపీఐ, అంటే మన పనిని ఈజీ చేసేందుకు రెడీమేడ్ క్లాసుల్లాంటివి ఏమీ ఉండవు. ఎర్రర్ హ్యాండ్లింగ్ అసలే లేదు. ఇక డీబగింగ్ గురించైతే అడక్కండి, అదొక పీడకల. అందుకే దీన్ని ఏదైనా చిన్న చిన్న సింపుల్ టాస్క్కి వాడొచ్చేమో గానీ పెద్ద ప్రాజెక్ట్స్లో వాడటం అస్సలు అయ్యే పని కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం స్టార్ట్ చేసిన థ్రెడ్స్ వాటి పని పూర్తి చేసేదాకా మెయిన్ ప్రోగ్రామ్ ఆగాలి కదా. దీనికోసం థ్రెడ్లో ఏం చేయాలో తెలుసా? time.sleep లాంటి ఫంక్షన్స్ వాడి మాన్యువల్గా వెయిట్ చేయించాలి. అంటే ఒక అంచనాతో 5 సెకండ్ల పాటు ఆగు అని చెప్పడమన్నమాట. ఇది అస్సలు నమ్మదగిన పద్ధతే కాదు, చాలా ఈజీగా ఫెయిల్ అవుతుంది. సో మొత్తం మీద చెప్పాలంటే థ్రెడ్తో మనకు థ్రెడ్స్ మీద సరైన కంట్రోల్ ఉండదు. అవి ఎప్పుడు పూర్తవుతాయో కరెక్ట్గా తెలుసుకోవడానికి జాయిన్ లాంటి ఫంక్షన్ లేదు. పొరపాట్లు జరిగితే పట్టుకోవడానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లేదు. అందుకే ఇది పెద్ద అప్లికేషన్స్కి అస్సలు సేఫ్ కాదు. ఓకే, ఇప్పుడు కథలోకి హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అదే మన 3వ సెక్షన్, సేఫ్ థ్రెడింగ్ మాడ్యూల్. థ్రెడ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి పైథాన్ ఒక కొత్త పవర్ఫుల్ హీరోని మన ముందుకు తెచ్చింది. అదే ఈ థ్రెడింగ్ మాడ్యూల్. థ్రెడింగ్ మాడ్యూల్ ఇది బేసిక్గా అండర్స్కోర్ థ్రెడ్ మీదే బిల్డ్ చేయబడింది. కానీ ఇది చాలా హై లెవెల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. ఇందులో మనకు రెడీగా థ్రెడ్ క్లాస్, సింక్రనైజేషన్ కోసం టూల్స్, ఇంకా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లాంటి సూపర్ ఫీచర్స్ ఉంటాయి. నిజం చెప్పాలంటే థ్రెడింగ్ మాడ్యూల్ ఒక కంప్లీట్ గేమ్ చేంజర్. ఇది మనకొక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ ఇస్తుంది. అంటే ఏంటి? థ్రెడ్ క్లాస్తో థ్రెడ్స్ని మేనేజ్ చేయడం చాలా చాలా ఈజీ. సింక్రనైజేషన్ కోసం టూల్స్ ఇన్బిల్ట్గా ఉంటాయి. దీనివల్ల మనం రాసే కోడ్ చాలా సేఫ్గా, క్లియర్గా ఉంటుంది. అందుకే మోడర్న్ పైథాన్లో ఎవరినడిగినా దీన్నే రికమెండ్ చేస్తారు. ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటో తెలుసా? 3.join మెథడ్. ఇదే అసలైన మ్యాజిక్. ఈ ఒక్క మెథడ్ ఏం చేస్తుందంటే థ్రెడ్ తన పనిని కంప్లీట్ చేసే వరకు మెయిన్ ప్రోగ్రామ్ని ఆగు అని చెప్తుంది. దీనివల్ల ఎగ్జిక్యూషన్ సేఫ్గా మనం అనుకున్నట్లే జరుగుతుంది. ఇక time.sleep లాంటి గెస్ వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. సరే, అంతా బానే ఉంది. కానీ ఒకే ఫైల్ని లేదా ఒకే వేరియబుల్ని చాలా థ్రెడ్స్ ఒకేసారి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? ఇది మల్టీథ్రెడింగ్లో ఒక పెద్ద ఛాలెంజ్. ఈ ప్రాబ్లంనే మనం రేస్ కండిషన్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో చాలా క్లియర్గా ఉంది. ఒక లాక్ లేకుండా వదిలేస్తే థ్రెడ్స్ అన్నీ ఒకదానితో ఒకటి పోటీపడి డేటాని పాడు చేస్తాయి. అదే ఒక లాక్ ఉంటే ఒక టైంలో ఒక థ్రెడ్ మాత్రమే ఆ రిసోర్స్ని వాడగలదు. దీనివల్ల ఎగ్జిక్యూషన్ సేఫ్గా ఉంటుంది. ఈ లాక్ అనే పవర్ఫుల్ టూల్ మనకు థ్రెడింగ్ మాడ్యూల్లో దొరుకుతుంది. రైట్, ఇప్పుడు ఫైనల్ షోడౌన్ టైం. సెక్షన్ 4, థ్రెడ్ వర్సెస్ థ్రెడింగ్. పదండి, ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి ప్రతి ఫీచర్లో ఏది బెస్ట్ అనేది తేల్చేద్దాం. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒక్క లుప్లో అర్థమైపోతుంది. సేఫ్టీ, ఈజీనెస్, ఫీచర్స్ ఇలా ఏది తీసుకున్నా థ్రెడ్ చాలా వెనకబడి ఉంది. మరోపక్క థ్రెడింగ్ క్లియర్ విన్నర్గా కనిపిస్తుంది. సో ఇక్కడింకా రెండో ఆలోచనకే తావులేదు. చాయిస్ ఖచ్చితంగా థ్రెడింగ్ మాడ్యూలే. అండ్ ఫైనలీ 5వ సెక్షన్, కీ టేక్అవేస్. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అందులోంచి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, గుర్తుంచుకోవాల్సినవి ఇవే. ఫస్ట్, థ్రెడ్ అనేది చాలా బేసిక్ లో లెవెల్ మాడ్యూల్. దీనిప్పుడు దాదాపు ఎవరు వాడరు.
సెకండ్, థ్రెడింగ్ అనేది పవర్ఫుల్, సేఫ్, మోడర్న్ పైథాన్లో ఇదే స్టాండర్డ్. థర్డ్, థ్రెడ్స్ని కంట్రోల్ చేయడానికి జాయిన్ ఫంక్షన్, డేటాని సేఫ్గా ఉంచడానికి లాక్ ఫంక్షన్. ఈ ఫీచర్స్ కోసం ఎప్పుడూ థ్రెడింగ్ వాడండి. అండ్ ఫైనల్ పాయింట్, మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా, మన చాయిస్ ఎల్లప్పుడూ థ్రెడింగ్ మాడ్యూలే అయ్యుండాలి. ఓకే, ఇప్పుడు మన చేతిలో సరైన టూల్ ఏంటో క్లియర్గా తెలిసింది కదా. మరి ఆలోచనేంటి? ఈ పవర్ఫుల్ టూల్తో మనం ఎలా